ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఏ పార్టీ గెలుస్తుంది? కంగారు పడకండి. మొత్తం రాష్ట్రం మొత్తం గురించి మనం ఈ వీడియో చేయబోట్ల. ఏదైతే 11 స్థానాలు ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న 11 స్థానాలు ఉన్నాయో, ఆ 11 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అదేంటబ్బా, ఆ 11 మంది స్థానాలకి ఇప్పుడు ఎన్నికలు రావడం ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. ఎందుకంటే ఏదైతే అసెంబ్లీకి వెళ్ళడం లేదో, అంటే నిరవధికంగా కంటిన్యూస్గా 60 డేస్ పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు అనేది పడుతుంది. అనర్హత వేటుతోటి వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది అని ఏదైతే ఒక పబ్లిక్ టాక్ ఉందో ఏంటి, కొన్ని లాజిక్గా అలాగే రాజ్యాంగం ప్రకారంగా ఇలా కొన్ని సెక్షన్ల ప్రకారం చూసుకుంటే కనుక కంటిన్యూస్గా 60 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే కనుక ఉప ఎన్నిక వస్తుంది ఆటోమేటిక్గా. దాంట్లో ఎలా డౌట్ లేదు, వాళ్ళ సభ్యత్వం రద్దయిపోతుంది. కాబట్టి అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళందరితో కలిపి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టడం అయితే జరిగింది. కానీ జరిగింది ఏంటంటే కనుక ఆ రోజు సెలవు దినం అవుతుంది కాబట్టి ఆ రోజు సంతకాలు పెట్టినా అది వ్యాలిడిటీ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. మొత్తానికి ఈ రకంగా చూసుకుంటే ఒకవేళ మేబీ ఉప ఎన్నికంటూ జరిగితే కనుక ఆ 11 స్థానాలకి ఏ స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అని ఒక పైనీర్ సంస్థ అయితే కనుక సర్వే చేసింది. ఒక పైనీర్ అనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఎలా అంటే పులివెందుల, ఫస్ట్ స్టార్టింగ్గా జగన్మోహన్ రెడ్డి గారిది. పులివెందులు చూసుకుంటే కనుక 2024 ఎన్నికల్లో చూస్తే 61,687 ఓట్ల మెజార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అయితే కనుక మనకి అందరికీ తెలిసిన విషయమే. ఉప ఎన్నికంటూ వస్తే కనుక అనర్హత వేటు మీద వస్తే కనుక 2025 ఈ సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, ఈ నెలలో ఎన్నికలు వస్తే ఎన్ని వేలు వస్తాయంటే కనుక 61,687తో ఉన్న మెజారిటీ అది కాస్త 30,000 ఓట్ల మెజారిటీకి పడిపోతుంది. అర్థమైంది కదండి. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా భారీగా అంటే 31,000 ఓట్ల మెజారిటీ తగ్గిపోతుందని చెప్పేసి ఈ పైనీర్ సంస్థ అనే సర్వే చెప్తుంది. తర్వాత బద్వేల్ చూసుకుంటే కనుక ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి. 2024లో ఈ బద్వేల్ నియోజకవర్గం నుంచి 18,567 ఓట్లు అయితే కనుక మెజారిటీ వచ్చింది. ఇక్కడ వైసీపీ గెలిచింది. కాకపోతే ఒకవేళ ఇప్పుడు మరి వైసీపీ గెలుస్తుందా లేదా అని పైనీర్ సంస్థ ఏం చెప్తుందంటే ఈ సీట్ కూడా వైసీపీ గెలుస్తుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ ఎన్ని వేలు మెజార్టీ అంటే కనుక 15,000 మెజార్టీ మాత్రమే వస్తుంది. మరి 2024లో 18,567 మెజార్టీ ఉంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 15,000 మెజార్టీ మాత్రం వస్తుంది. ఏంట్రా ఈ స్థానం కూడా ఎలా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ అని అంటే కనుక ఎస్సీలు ఎక్కువగా ఉండడం వల్ల, అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే స్కీములు పెట్టారో ఆ స్కీములు అందరికీ ధర్మేలా అందింది కాబట్టి వాళ్ళు 100% ఎటు తిరగారని నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పానండి. ఎలా అంటే ఎస్సీ ఎస్టీలు ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 21 ఎన్నో ఉంటున్నాయి. ఆ 21 కూడా డ్యామ్ షూర్గా వస్తాయి, 100% జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడతాయి అని అనుకున్నాం. అసలు వీచిన గాలి ఆ ప్రభావమో లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి 21 స్థానాలు కూడా పరిపూర్ణంగా రాలా. ఇలా కొన్ని మాత్రమే గెలిచాయి. ఆ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 21 స్థానాలు వస్తాయనుకున్న నేను కూడా కొన్ని స్థానాలు కోల్పోవడం జరిగింది. వచ్చిన వాటిలో బద్వేలు ఒకటి. కాబట్టి మరలా ఎన్నికలు వచ్చినా సరే ఇక్కడి నుంచి సీటు కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీకే వెళ్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత పొంగనూరు పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం. ఇది చూస్తే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే కనుక పొంగనూరు నియోజకవర్గం ప్రస్తుతం వార్తల్లో ఒక ఎత్తులో నిలుస్తుంది. అక్కడ జరగని అరాచకం అంటూ లేదు, జరగని అక్రమం అంటూ లేదు. ఏంటంటే అన్నీ ఎక్కడ లేని అన్నీ అక్కడే జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఏదైతే పెద్దిరెడ్డి ఉన్నారో ఆయన టార్గెట్ చేసుకుని కోట ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన టార్గెట్ చేసుకుని ఆయన చేసినటువంటి అక్రమాలే కావచ్చు అన్యాయాలే కావచ్చు మొత్తాన్ని చేశాడా లేదా అనేది సెకండరీ. ఆయన మీద అయితే మోపడం జరుగుతుంది, ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. అటవీ భూములను ఆక్రమించేశాడని, అలాగే మైనింగ్లన్నీ ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయని, అలాగే ఇంకా ఒకటి కాదులే లెక్కర్ కానీ స్పాండ్ మొత్తం మాఫియా అన్నీగా ఒకటి కాదు. కాబట్టి పెద్దిరెడ్డి నియోజకవర్గాన్ని మొత్తం ఎలా అంటే చుట్టూ ఒక సరౌండింగ్ బోర్డర్ లాగా గీసి చుట్టూ ఒక ముళ్ళ కంచె లాంటిది వేశారు ప్రస్తుతానికి. కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఆయనే తిరగలేని పరిస్థితిలో
అక్కడ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. కాబట్టి పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఒకవేళ ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక, అంటే ఉప ఎన్నిక జరిగి అనర్హత వేటు పడితే కనుక ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది? 2024లో జస్ట్ 6,600 ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక అక్కడి నుంచి ఆ సీటు కూటమికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ స్థానం ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకుంటుంది. అది కూడా జస్ట్ 10,000 ఓట్ల మెజారిటీతో మాత్రం కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక్కడి నుంచి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతాడని పక్కాగా ఈ పైనీర్ అనే సంస్థ తెలియజేస్తుంది. తర్వాత మంత్రాలయం చూసుకుంటే కనుక మంత్రాలయం కూడాను 2024లో 12,800 ఓట్ల మెజారిటీతో కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ 2025కి వచ్చేసరికి ఇది అనూహ్యంగా మార్పు జరిగింది. ఇక్కడ ఎలాగా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది ఎక్కడి నుంచి మంత్రాలయం నుంచి. కాబట్టి 12,800 ఓట్ల మెజారిటీతో ఉన్న పార్టీ సభ్యుడు కూడా ఓడిపోవడం వల్ల కారణం ఏంటంటే కనుక ఏదైతే గతంలో జరిగిందో దీన్ని బేరీజ్ చేసుకుని, అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ అవడం వల్ల దానివల్ల ఆ ఎఫెక్ట్ ఇంచుమించుగా 18,000 తేడాతోటి కూటమి అభ్యర్థి ఎవరిని చేపట్టినా గెలుస్తాడని చెప్పేసి స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఆ సర్వేలో తేలింది ఇది అని చెప్తుంది పైనీర్ సంస్థ. ఆలూరు చూసుకుంటే కనుక 2024లో 2,600 జస్ట్ 2,600 ఓట్లతోనే గెలవడం జరిగింది ఇక్కడి నుంచి అభ్యర్థి. ఈ 2,600 ఓట్లు ఇప్పుడు చూసుకుంటే కనుక 2025 ఈ నెలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా అది గెలిచింది కూటమి అభ్యర్థి. ఇక్కడి నుంచి కూడా వైసీపీ అభ్యర్థి ఓడిపోతాడని ఈ సర్వే చెప్తుంది. కాబట్టి 2,600 ఓట్లే కదా, వాటిని క్రాస్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. కాబట్టే ఇప్పుడు అక్కడ కూటమి అభ్యర్థి నిలబెడితే కనుక 15,000 ఓట్ల మెజారిటీతోటి గెలుస్తాడు అనేది కనుక ఈ సర్వే చెప్తుంది. సర్వేలన్నీ ఒకే ప్రామాణికంగా ఉండో, చెప్పిన సర్వే అలా 100% ఇస్తుందని నేను అన్నాను. కానీ పైనీర్ సర్వే పక్కా ఉంటుందంటే కనుక అది వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి, చెప్పలేము. అదిగా ఎర్రగొండపాలెం 2024లో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థి 5,200 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. మరి 2024లో 5,200 ఓట్లతో గెలిస్తే 2025లో దీని పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది అని అంటే కనుక అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరు నిలబడినా సరే ఓడిపోతారు. ఇదే సర్వే చెప్తుంది. కాబట్టి కూటమి అభ్యర్థి ఒకవేళ పోటీ జరిగితే కనుక, ఎన్నికంటూ జరిగితే కనుక కూటమికి 10,000 ఓట్ల మెజార్టీతో అక్కడి నుంచి అయితే గెలుపొందుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే అరకు చూసుకుంటే కనుక అరకు అనగానే ఎస్టీ నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. కాబట్టి 2024లో అసలు మన మామూలు కాదు, మనం చెప్పుకున్న ఈ 11 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఈ ఎస్టీ నియోజకవర్గం మాత్రం 31,800 మెజార్టీతోటి బంపర్ మెజార్టీ, భారీ ఎత్తు మెజార్టీ అని చెప్పాలి. కాబట్టి 31,800 మెజార్టీతోటి ఇక్కడి నుంచి గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. కాబట్టి 2025లో కూడా 100% ఇక్కడి నుంచి వైసీపీ అయితే గెలుస్తుంది. ఈ సీటు 100% వైసీపీకే, అప్పుడు ఇప్పుడు కూడా. కాకపోతే మెజారిటీలో మాత్రం కొంచెం తగ్గుదల కనపడవచ్చు అని సర్వే సంస్థ చెప్తుంది. తర్వాత పాడేరు చూసుకుంటే కనుక పాడేరు ఎస్టీ నియోజకవర్గం. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గంలో 2024 నుంచి చూసుకుంటే కనుక 2024లో 19,300 ఓట్ల మెజారిటీ తోటి ఇక్కడ గెలవడం జరిగింది. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో జరిగినప్పుడు 19,300 ఓట్ల మెజారిటీ అంటే బాగా వచ్చినట్టే మెజారిటీ ఇక్కడి నుంచి. కాకపోతే మరి ఇప్పుడు 2025లో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఇది గెలుస్తుందా సీట్ అంటే కనుక వైఎస్ఆర్సీపీని అక్కడ విజయం అయితే కనుక వరిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదని ఈ పైనీర్ సంస్థ చేస్తుంది. కాబట్టి అది కూడా భారీ ఎత్తు మెజార్టీ కాదు. ఇంతకుముందు 19,300 మెజార్టీ వస్తే ఈసారి గెలుస్తుంది, కానీ 10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుస్తుంది అని చెప్తుంది. తర్వాత తంబళ్ళపల్లి చూసుకుంటే కనుక తంబళ్ళపల్లి అంటే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, అదే ఆయన బ్రదర్ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి 2024లో చూసుకుంటే కనుక 10,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ 2025లో అనూహ్యంగా ఈ సర్వే చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి ఓడిపోతాడు అనేది చెప్తుంది జరుగుతుంది. ఎప్పటికెప్పుడు ఎన్నికలు వస్తాయనండు. రాజంపేట చూసుకుంటే కనుక 2024లో 7,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడైతే కనుక 2025లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ సీటు కూడా వైసీపీ కోల్పోతుంది. ఎందుకంటే మా అయితే కనుక కూటమి గెలవడం అంటే జరిగితే కనుక 2-3 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే గెలుస్తారు ఇక్కడి నుంచి. అంటే పట్టు అనమాట. తర్వాత దర్శి చూసుకుంటే ఆల్రెడీ దర్శి నిప్పుల మీద కాగుతుంది నియోజకవర్గం ప్రస్తుతానికి.
దర్శిలో జరుగుతున్న ఆ గొడవలన్నీ తెలుసు, రాజకీయ గొడవలన్నీ ఏంటనేది మనం చూస్తున్నాం. కాబట్టి 2024లో దర్శి చూసుకుంటే 2456 ఓట్ల మెజార్టీ తోటి గెలవడం అయితే జరిగింది వైసీపీ అభ్యర్థి. మరి 2025లో ఇప్పటికిప్పుడు ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే కనుక, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి అంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడితే ఎన్నికలు జరిగితే కనుక దర్శి నియోజకవర్గం కూడా కూటమి గెలుచుకోబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా 100% ఎక్కడి నుంచి వైసీపీ ఓటమి అయితే చెందుతుంది. ఏ అయితే వైసీపీ ఓడిపోతుంది అన్న ప్రతి చోట కూడాను అభ్యర్థులు వీక్ అవడమో, లేకపోతే సరైన బలం లేకపోవడమో, అక్కడి నుంచి కూటమి పుంజుకోవడమో, కూటమి అలయన్స్లో భాగంగా కాబట్టి దానికి ఒక పట్టు ఏర్పడటమో జరిగింది. కాబట్టి ఏదైతే ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ప్రస్తుతానికైతే కనుక పైనీర్ సంస్థ చెప్తుంది ఏంటంటే కనుక దర్శి నియోజకవర్గం చాలా వీక్ నియోజకవర్గంగా భావిస్తుంది. ఇదండి మొత్తానికి 11 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒకవేళ వాళ్ళ మీద అనర్హత వేటుపడి ఎన్నికలు జరగాల్సి వస్తే కనుక 11కి 7 చోట్ల ఓడిపోతుంది, 4 చోట్ల మాత్రమే గెలుస్తుంది అని పైనీర్ సంస్థ చెప్తుంది, మనం కాదు కదా. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక, ఉప ఎన్నికలు జరిగితే కనుక ఈ స్థానాల్లో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు అనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మనం చెప్పింది కాదు, పైనీర్ సంస్థ చెప్పింది. తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఉంది, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.